అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ పెళ్ళి 31వ భాగం. రచయిత జానకి గారు. చూసావా నేను ఎంత బాగా దిగానో అని తను ముద్దు ముద్దు మాటలతో చెప్తాడు. గుడ్ బాయ్. నాకు గౌతమ్ ఎంత మంచి పిల్లాడో, చెప్పినట్టే వింటాడు అని తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అమ్మ బిందు, అన్నయ్య వదిన వాళ్ళు ట్యాక్స్లో కూర్చున్నారు. నువ్వు కూడా వస్తే వెళ్దాం. సరే అన్నయ్య. ఇంత సడన్గా హైదరాబాద్కి ఎందుకు తీసుకొని వెళ్తున్నారు? నీకేమైనా తెలుసా కోమలి? నాకేం తెలియదే. ఝాన్సీ, బిందు చూడు ఎంత డల్గా ఉందో. తను టెన్షన్ పడుతుంది అనుకుంటా. అంటే వాళ్ళ మామయ్య గారికి ఏమైనా అయి ఉంటుందేమో. నాకు కూడా తెలియడం లేదే. బిందు వాళ్ళ అన్నయ్యని అడిగినా కూడా ఏం చెప్పడం లేదు కదా. అమ్మ, ఏంటి బాబు, నాకు బాగా ఆకలేస్తోంది. బ్రష్ చేయలేదు కదా నాన్న. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఏమైనా తిందువు కానీ. అలా చూస్తున్నావు ఎందుకు అన్నయ్య? ఏం లేదమ్మా, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. నాకేమవుతుంది అన్నయ్య? నేనెప్పుడు ఇలానే ఉంటాను కదా. కొత్తగా చూస్తున్నావేంటలా? ఏమీ లేదులే బిందు. అసలు అన్నయ్య మనసులో ఏముందో చెప్పడం లేదు. అమ్మ, ఏంటి గౌతమ్, మన ఇల్లు వచ్చేసింది. అవునా? ఇదేంటి ఇంతమంది ఉన్నారు, ఏమైంది అని అంటూ బిందు భయపడుతూనే దిగింది ట్యాక్సీలో నుంచి. ఇదేంటి ఇంత జనం ఉన్నారు ఇంటి ముందు? కోమలి, నాకు కూడా అర్థం కావడం లేదే. ఝాన్సీ, బిందు వాళ్ళ మామయ్య గారికి ఏమైనా అయి ఉంటుందంటావా? నాకే అదే అర్థం కావడం లేదే. అమ్మ బిందు, వచ్చావా తల్లి? దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడమ్మా అని ఒక పెద్ద ఆమె బిందుని పట్టుకొని ఏడుస్తోంది. బిందు భయపడిపోతూ, ఏమైంది పెద్దమ్మ? నాకేమైందని దేవుడు నాకు అన్యాయం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని తన వైపే చూస్తూ అడుగుతోంది. పెద్దమ్మ, తను ఇప్పుడే కదా వచ్చింది, తనని ఇబ్బంది పెట్టకండి. లోపలికి వెళ్తే అన్నీ తనకే తెలుస్తాయి కదా అని సత్యనారాయణ చెప్తాడు. సరే బాబు, తీసుకొని వెళ్ళు. వాళ్ళ అన్నయ్య ముఖం వచ్చి చూస్తూ, ఏమైంది అన్నయ్య? ఏం జరిగిందేంటి? నాకేం అన్యాయం చేశాడు దేవుడు చెప్పండి. బిందు కంట్లోంచి కన్నీళ్ళు తడుగుతోంది. తన చేతులతో బిందుని దగ్గర తీసుకొని ఏడుస్తాడు. ఏమైంది అన్నయ్య? నువ్వెందుకు ఏడుస్తున్నావు నన్ను పట్టుకొని? అసలు ఇక్కడ ఏం జరుగుతుందని గట్టిగా అరుస్తుంది బిందు. నీకు ఎలా చెప్పాలమ్మా? ఎలా చెప్తే తట్టుకునే శక్తి నీకు ఉందా అన్నయ్య నాకు అని అడిగే లోపలే వారింటి నుంచి బాబు, వాసు అని అరుపులు వినిపిస్తాయి. వాళ్ళ అన్నయ్యను వదిలేసి బిందు పరిగెత్తుకుంటూ ఆ ఇంటి లోపలికే వస్తుంది. బిందు, అమ్మ బిందు వచ్చావా? చూడమ్మా, దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడో. జాలి కూడా లేదా నీ మీద? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? మావయ్య, మీరెందుకు ఏడుస్తున్నారు? అసలు ఏం జరిగింది? కౌగిలించుకొని బిందుని, అమ్మ బిందు, వాసు, మన వాసు ఇంక లేడమ్మా, వాడు చనిపోయాడు. మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? నా వాసు చనిపోవడం ఏంటి అని అంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారు. నా వాసు నాకు మాట ఇచ్చాడు, ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళను బిందు అని. ఇప్పుడు మీరేంటి ఏదేదో చెప్తున్నారు? నేను విననత్తయ్య. ఇప్పుడే నా వాసు ఫోన్ చేస్తాను చూడండి. నా ఫోన్ కనిపించడం లేదేంటి? అమ్మ బిందు, వాసు ఇంకా లేడమ్మా. అత్తయ్య, మీరు అబద్ధం చెప్పకండి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, నేను వాసు ఫోన్ చేస్తాను. మామయ్య, మీరు ఏడవకండి, నా వాసుకి ఏం కాదు. ముందు ఆ ఫోటోకున్న దండ తీసేయండి. నా వాసుతో నేను ఇప్పుడే మాట్లాడతాను ఉండండి. అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? మీరు కంగారు పడకండి అత్తయ్య, నేను వాసుకి ఫోన్ చేసి మాట్లాడతాను కదా ఇప్పుడే. మీరు కూడా విందురు కానీ. వీళ్ళంతా కూడా అబద్ధం చెప్తున్నారు అత్తయ్య, నా మాట నమ్మండి. నా వాసుకి ఏం కాదు, నాకు మాటిచ్చాడు అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ బిందు, వాడితో వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారమ్మా వాడు చనిపోయాడని. ఎన్నిసార్లు చేసినా కూడా వాడి ఫోన్ ఎలా పలుకుతుందే పిచ్చిదానా అని అంటూ ఆవిడ బిందును పట్టుకొని ఏడుస్తోంది. మీరంతా అబద్ధం చెప్తున్నారు. నా వాసుకి ఏమవుతుంది? నా మీద వాసుకి ఎంత ప్రేమ, నా మీద ప్రమాణం చేశాడు, ఎప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళను, నా ప్రాణం ఉన్నంత వరకు అని. తన ప్రాణం నాదైనప్పుడు నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్తాడు? అత్తయ్య, మీరంతా అబద్ధం చెప్తున్నారు కదా. ఇప్పుడే నేను వాసుతో మాట్లాడతాను చూడండి. హలో, ఒక్కసారి ఫోన్ ఎత్తి మాట్లాడు. వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు నేను చూడాలనిపిస్తోంది. నా ఫోన్ కూడా ఎక్కడో మర్చిపోయాను. ప్లీజ్ వాసు, ఒక్కసారి నా గురించి ఫోన్ చేయి, లిఫ్ట్ చేయి వాసు. నువ్వు ఎప్పుడు అంటూ ఉండేవాడివి కదా, వాసు గారు అనొద్దని వాసు అనమని, లేకపోతే రా అని అనేవాడివి కదా. ఇప్పుడు నేను పిలుస్తాను రా అని. కానీ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి వాసు. నువ్వు లేకపోతే నాకు ఈ ప్రపంచం అంతా చీకటిగా ఉంటుంది. నీలా ప్రేమించే భర్త నాకు దొరుకుతాడా? ప్లీజ్ వాసు అని తనలో తన ఫోటోలో ఉన్న వాసుతో మాట్లాడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ బిందు మాటలకు ఏడుస్తూ ఉంటారు. అమ్మ బిందు, నువ్వు ఏడవకమ్మా. అత్తయ్య, వాసు చచ్చిపోయారని చెప్తున్నారు. నా వాసుకి ఏమీ కాలేదని చెప్పండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. నీకెలా చెప్పాలమ్మా బిందు? వాడు మనల్ని అందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్కి వాడికి దహన సంస్కారాలు కూడా చేసేసారంట. మనిషిని కూడా గుర్తుపట్టలేనంతగా అయిపోయాడంట వాడు.
ఇదిగో ఫోన్లో నువ్వే చూడు అని అంటూ చూపించింది. వణుకుతూ ఉన్న తన చేతులతో ఆ ఫోన్ పట్టుకొని ఆ వీడియోని చూసి గట్టిగా అరుస్తూ, లేదు ఇదంతా అబద్ధం, నా వాసుకి ఏం కాలేదు, నా వాసుకి ఏం కాలేదని గట్టిగా అరుస్తూ తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. గతం నుంచి బయటకు వచ్చి తను ఎవరో చెప్పినా వినడం లేదు. వాసు ఇంకా బ్రతికే ఉండడని అనుకుంటుంది దేవ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎవరిని తన దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఆఖరికి గౌతమ్ని కూడా గుర్తుపట్టడం లేదు. ఇలాగ ఉంటే తను ఏమైపోతుందో అని మాకు భయమేస్తోంది. ఇప్పుడు తన పరిస్థితి చూసి మాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు దేవ్. మీరు భయపడకండి ఝాన్సీ గారు, తనకేం కాదు, తను నేను చూసుకుంటాను కదా. ఏంటి మీరు అంటోంది? నాకు అర్థం కావడం లేదు దేవ్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? తనని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. నేను మీకు మాటిస్తున్నాను, బిందువుని నేను మళ్ళీ మామూలుగా మారుస్తాను. నిజంగానా? అవును, బిందుతో నేను ఒకసారి మాట్లాడతాను, కానీ తను ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు కదా. తన దగ్గర వాసు ఉన్నాడని మేమిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండానే చెప్తూ ఉంది తను. సరే, తన ఊహల్లో తనని ఉండనివ్వండి. నేను ఒక్కసారి బిందు దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడేసి వస్తాను. మీరు వెళ్తాను అంటున్నారు, కానీ తను మిమ్మల్ని ఏం చేస్తుందోనని నాకు భయమేస్తుంది. మీరేం భయపడకండి, మమ్మల్ని ఎవరినీ గుర్తుపట్టలేదు. మీరు ఈ మధ్యనే కదా పరిచయం అయ్యింది. మిమ్మల్ని తను గుర్తుపడుతుందా? గుర్తుపట్టినా పట్టకపోయినా తను నన్ను కొట్టినా చంపేసినా సరే మీరెవరు నా దగ్గరికి రావద్దు, కానీ నేను తనని ఒక్కసారి కలవాలి. సరే, నేను మీరంతగా చెప్తున్నారు కాబట్టి వినడం లేదు, అయితే వెళ్ళండి. ఝాన్సీ గారు, మీరు కొద్దిసేపు బయటకు వెళ్ళండి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బిందు వైపు, ఇన్నాళ్ళు మాట్లాడింది నువ్వేనా? నా గురించి అంతగా పలకరించే నువ్వు, పరితపించే నువ్వు ఈ రోజు ఇలా అయిపోయావా? నా ఫ్రెండ్స్ చెప్తే ఎవరో ఏంటో అనుకున్నాను. నా మనసుకు దగ్గర ఎలా అయిపోయావు బిందు? నేను ఈ స్థితిలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అని తన దగ్గరికే వెళ్ళి కూర్చుంటాడు దేవ్. పిచ్చి పిచ్చిగా అటు ఇటు చూస్తూ, ఎవరు నువ్వు? దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నా వాసు ఉన్నాడు, మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను, మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సారీ బిందు గారు, మీ వాసు గారితో మీరు మాట్లాడుతున్నారనే విషయం నాకు తెలియదు. మరి నేను వెళ్ళిపోనా అని తన కంట్లోంచి కన్నీళ్ళు ఒక్కొక్క చుక్క కారుతూ ఉండగా బిందు వైపే చూస్తూ అంటాడు దేవ్. వద్దులే, ఎలాగూ వచ్చావు కదా, కూర్చో. కానీ మా వాసు పడుకున్నాడు, నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. నాతో మాట్లాడాలి అంటే మళ్ళీ మా వాసు డిస్టర్బ్ అవుతాడు కదా. తను డిస్టర్బ్ కాకుండా మాట్లాడతాను. కోపం వస్తే మళ్ళీ నన్ను తిడతాడు. అది కూడా కోపంతో కాదు, ప్రేమతో. నా వాసు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా? అవునా? అవును. మరి మీ వాసు ఎక్కడ పడుకున్నాడు? నాకు తెలియదు కదా. నా వాసు అదిగో చూడు, ఆకాశంలో చందమామ దగ్గర. ఏంటి, అంత దూరంలో పడుకున్నాడా నీ వాసు? అవును, ఎప్పుడు నా దగ్గరే ఉండేవాడు, ఇప్పుడు నా మీద అలిగి అక్కడికి వెళ్ళాడు. నేను ఎప్పటి నుంచి బతిమాలుతున్నానో కానీ రాను, నువ్వే కావాలని నా దగ్గరికి వచ్చాయని అంటున్నాడు. వీళ్ళందరూ నన్ను వెళ్ళనివ్వడం లేదు. పైగా ఏమంటున్నారో తెలుసా? పిచ్చిది అని. నేను పిచ్చిదాన్నా అని దేవ్ వైపు చూస్తూ అడుగుతుంది. లేదు బిందు, నువ్వు పిచ్చిదానివి కాదు, బంగారానివి. చూసావా, నీకు నా మనసు అర్థమైంది. వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా వాసు చచ్చిపోయాడని చెప్తున్నారు. మా వాసు చచ్చిపోలేదు కదా, కానీ ఎప్పుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు నన్ను మా వాసు గారి దగ్గరికి తీసుకెళ్తావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు. మరి నువ్వు నీ వాసు దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, మరి గౌతమ్ని ఎవరు చూసుకుంటారు బిందు? గౌతమా? ఎవరు గౌతమ్? నాకు నా వాసు తప్ప ఇంకెవరూ లేరు. నా వాసుకి నేను, నాకు నా వాసు, అంతే. ఇంతకీ నువ్వు నాకేమవుతావు? నేను నీకేమవుతానా? నీకు గుర్తులేదా? నాకెవరూ కూడా గుర్తులేదు. నా వాసు ఏమో చందమామ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. నేను కూడా వెళ్ళిపోతాను. అక్కడ మేము ఆడుకుంటాం, ఒకరికొకరం తినిపించుకుంటాం. నువ్వు కూడా వస్తావా? నేను వస్తే నీ వాసు ఒప్పుకుంటాడా? నీకు నా వాసు గురించి తెలియదు. తను చాలా మంచివాడు. ఈ ప్రపంచంలో ఏ భర్త కూడా ఇంతగా ప్రేమించేవాడు ఉండడేమో. అంత ఇష్టం నేనంటే, నా కోసం ఏదైనా చేసేంత. కానీ ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? నీకేమైనా తెలుసా? నేనేమడిగినా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏమైనా చిన్నపిల్లాడివా ఏంటి? ప్రతిసారి ఏడుస్తున్నావు. నా వాసుకి ఏడ్చేవాళ్ళంటే చిరాకు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళంటేనే చాలా ఇష్టం. చూడు నేను ఎలా నవ్వుతున్నాను. ఎందుకు బిందు నాకింతలా నరకం చూపిస్తున్నావు? నీ పరిచయం వల్ల ఆనందంగా ఉన్నాను అనుకున్నా, కానీ ఇంత బాధ కూడా ఉంటుందని నాకు అర్థం కాలేదు. నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. నీకు ఇలా చూస్తూ ఉంటేనే నేను పిచ్చివాడిని అయిపోయేలా ఉన్నాను బిందు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. నా వాసు దగ్గరికి నన్ను పంపించు అంటే నువ్వు ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? నా వాసు లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్, నీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నా,
నువ్వు నన్ను వాసు దగ్గరికి త్వరగా పంపించవా? నేను తన గుండెల మీద హాయిగా నిద్రపోతా. తన వైపు అలా చూస్తూ దేవ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు? ఏమీ లేదు బిందు. అయితే నువ్వు వాసు దగ్గరికి వెళ్ళాలంతే కదా? అవును. నువ్వు పంపిస్తావా మరి? నేను నిన్ను పంపించాలి అంటే ముందు నువ్వు అన్నం తినాలి, చక్కగా ఉండాలి. చక్కగా ఉండాలి అంటే నేను ఇలా బాలేనా? ఎందుకు బాలేదు? బంగారు బొమ్మలా ఉన్నావు, కానీ నీ జుట్టంతా చూడు ఎలా ఉందో, నీ ముఖాన్ని బొట్టు లేదు, పైగా నీ డ్రెస్ కూడా చూడు పాడైపోయింది కదా. ఇలా ఉంటే నీ వాసుకి నువ్వు నచ్చుతావా? నేను అంత చండాలంగా ఉన్నానా? సరే అయితే ఒకసారి అద్దం తీసుకురా, చూసుకుంటా. నేను తీసుకురావడం ఎందుకు? నేనే నిన్ను అద్దం ముందుకు తీసుకెళ్తాను. ఒకసారి నువ్వే చూసుకో బిందు, ఎలా ఉన్నావో. సరే అయితే చూసుకుంటాను. ఎక్కడుంది అద్దం? చూపించు. ఇదిగో డ్రెస్ కేన్ టేబుల్ దగ్గర అద్దం కూడా ఉంది, చూసుకో. దేవుడు చేయి పట్టుకుని అద్దంలో చూసుకొని, ఇదేంటి నా జుట్టంతా ఇలా అయిపోయింది, నా బట్టలు కూడా ఇలా అయిపోయాయి ఎందుకు అని దేవు వైపు చూసి అడుగుతుంది. మరి నేను అబద్ధం చెప్పానా? లేదు, నువ్వు అబద్ధం చెప్పలేదు కదా. మరి వాసుకి నేను ఇలా ఉంటే నచ్చుతానా చెప్పు? అస్సలు నచ్చను. మరి అందుకే నేను ఎప్పుడు అందంగా కనిపిస్తేనే నా వాసుకి ఇష్టం. అందుకే వెళ్ళి స్నానం చేసి త్వరగా రావాలి, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని అంటాడు దేవ్.